యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నేను నమస్సుమంజలు తెలియజేస్తున్నాను. మొన్న 3 days బ్యాక్ మా ఇంట్లో జరిగిన అయ్యప్ప పడి పూజోత్సవాన్ని మీరందరూ చూసి ఆనందిస్తారన్న ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకు రావటం జరిగింది. నిజానికి నేను ప్రతి సంవత్సరం చెయ్యాలి, అయ్యప్ప పూజలు చేసుకోవాలి అని మనసులో ఉన్న ఆ నియమనిష్టలు నేను పాటించలేను అనే ఉద్దేశంతో సంవత్సరంలో ఈ ఒక్కరోజైనా కూడా ఈ కాలంలో ఒక్కరోజైనా సరే పడి పూజ చేయించుకుంటూ ఉంటానండి. గత 2-3 సంవత్సరాలుగా కరోనా వల్ల నేను చేయలేకపోయాను. అదృష్టం కొద్దీ ఈ సంవత్సరం అయ్యప్ప స్వామి చక్కగా చేయించుకున్నారు. ఆ ఉత్సవం మీరంతా చూసి ఆనందిస్తారని అనుకుంటూ మీ వీడియోలోకి వెళ్ళిపోదాం. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు చాలా పర్వదినం. ఈరోజు డాక్టర్ కృష్ణప్రసాద్ గారు రాధమ్మ ఇంటి వద్ద అయ్యప్ప స్వామి వారి యొక్క పడి పూజా మహోత్సవం నిర్వహించబడుతోంది. కావున ఈ యొక్క పడి పూజా మహోత్సవానికి విచ్చేసినటువంటి భక్తులకి అలాగే స్వాములకి గురుస్వాములకి స్వాగతం సుస్వాగతం. మనం ఏ పూజ కార్యక్రమం ప్రారంభించినా ఏ తలంపు పెట్టినా ముందుగా ఆ గణపతి పూజ చేస్తాం, విఘ్నేశ్వరుని యొక్క ప్రార్థన చేస్తాం. చక్కగా ఇప్పుడు గణపతి పూజతో మనకి పూజా కార్యక్రమం అంతా కూడా ప్రారంభమవుతుంది. నమస్కారం చేసుకోండి. ఓం శ్రీ మహాగణాధిపతయ నమో నమః. ఓం గణానాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమస్రవస్తవం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆడశృణ్వన్నోతవిశ్వేదసాధనం. శ్రీ మహాగణాధిపతయ నమో నమః. ఓం ప్రణో దేవీ సరస్వతే వాజేభిర్వాజనేవతే ధేనామవిత్రయవతు. ఓం శ్రీ సరస్వత్యే నమో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన, అలాగే అయ్యప్ప స్వామివారి పూజా భాగంలో గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అమ్మవారి పూజ, మాలికాపురుత్తమ్మ అని చెప్పేసి అమ్మవారి పూజ కూడా చేస్తారు. అయ్యప్ప స్వామివారు కలియుగంలో మానవుల యొక్క కోరికలు, అలాగే వారి యొక్క ఇతి బాధలు, శని బాధలు, శని పీడలు నివృత్తి చేయడానికి కలియుగంలో ఆయన కఠోరమైనటువంటి నిష్ఠాగరిష్ఠులతోటి, అలాగే కఠినమైనటువంటి నియమాలతోటి ఆయన దీక్ష ఆయన గావిస్తూ ఆయన దీక్షగా ఉంటూ మనకు కూడా అటువంటి దీక్షను ప్రసాదించారు. ఆ దీక్షని మనం అందరం కూడా మన పూర్వీకులు కూడా ఆచరణగా చేస్తూ ఇప్పటివరకు కూడా చేస్తూ ఉన్నాము. ఇందులో ప్రధానంగా బ్రహ్మచర్యాన్ని పాటించాలి. తదుపరి చన్నీల స్నానము, అలాగే కింద పడుకోనుట, ఏకభుక్తము, ఇటువంటి కార్యక్రమాలు. ఎవరు కనిపించినా సరే స్వామి అని చెప్పి సంబోధిస్తూ మాట్లాడడం, ఆడవారిని మాత అని చెప్పి సంబోధిస్తూ మాట్లాడడం, ఇటువంటి పూజ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ ఇటువంటి నియమాలన్నీ కూడా పాటిస్తూ ఈ అయ్యప్ప స్వామివారి యొక్క పూజ ప్రారంభిస్తున్నాం. అలాగే ఇప్పటివరకు మనం అమ్మవారి పూజ, గణపతి పూజ, సుబ్రహ్మణ్య పూజ ముగించుకున్నాం. ఇప్పుడు 18 మెట్ల పూజకి వెళ్తున్నాం. చక్కగా అందరూ కూడా నమస్కారం చేసుకోండి. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. 18 శరణమయ్యప్ప. 18 మెట్ల యొక్క దేవతల వివరణ చెప్పుకుంటూ ఒక్కో మెట్టు చేసుకుంటూ మనం అయ్యప్ప స్వామి వారి దగ్గరికి పైకి ఎక్కుతాము. చక్కగా నమస్కారం చేసుకుని అందరూ కూడా అయ్యప్ప స్వామి వారి యొక్క 18 మెట్లు పూజ ప్రారంభం. ఈ మెట్ల మీద ఒక్కొక్క మెట్టు మీద ఒక్కొక్క దేవత కొలువై ఉన్నదండి. ఆ దేవుళ్ళని పరశురాముడు స్థాపించి ఉన్నాడు. అలాగే అయ్యప్ప స్వామి వారిని కూడా పరశురామ స్థాపిత పీఠమే అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం శరణఘోషలో. పరశురాముడు స్థాపించినటువంటి పీఠము, అలాగే ఆయన వేసినటువంటి యంత్రం, ఆ యంత్రం మీద ఆ స్వామివారి యొక్క బింబం ప్రతిష్ఠింపజేశారు. అలాగే అయ్యప్ప స్వామివారి యొక్క మెట్టుల్లో మొదటి మెట్టు మీద చండికాదేవి కొలువై ఉన్నదండి. చక్కగా అందరూ కూడా నమస్కారం చేసుకుని చండికాదేవియే నమః, ఓం చండికాదేవియే నమః అని చెప్పి మొదటి మెట్టు మీద దీపారాధన చేసి ఆ మెట్టుకి ఆవాహన చేసి ఆ దేవతను కూర్చోబెట్టి ఉపచారములన్నీ కూడా షోడశోప ఉపచారములన్నీ కూడా నిర్వర్తించుకుని పూజ పూర్తి చేస్తూ రెండో మెట్టు మీదకి వెళ్తున్నాం. రెండో మెట్టు మీద అన్నపూర్ణాదేవి కొలువైనదండి. అలాగే మూడో మెట్టు మీద భద్రకాళికాదేవి, నాలుగో మెట్టు మీద కరింకాళికాదేవి,
5వ మెట్టు మీద కాలభైరుడు కొలువై ఉన్నాడండి. అలాగే 6వ మెట్టు మీద శరవణభవుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలువై ఉన్నాడు. అలాగే 7వ మెట్టు మీద గానలోల గంధర్వుడు కొలువై ఉన్నాడండి. 8వ మెట్టు మీద కార్తవీర్యార్జునుడు కొలువై ఉన్నాడు. 9వ మెట్టు మీద కృష్ణుడు శ్రీకృష్ణుడు కొలువై ఉన్నాడండి. 10వ మెట్టు మీద కటుశబ్దుడు కొలువై ఉన్నాడు. 11వ మెట్టు మీద హిడింబుడు కొలువై ఉన్నాడు. 12వ మెట్టు మీద భేతాళుని ప్రతిష్ఠింపజేశారు. అలాగే 13వ మెట్టు మీద హరిప్రియ అంటే లక్ష్మీదేవిని ప్రతిష్ఠింపజేశారు. 14వ మెట్టు మీద కర్ణపిశాచినీదేవి కొలువై ఉందండి. 15వ మెట్టు మీద పులిందినీదేవి కొలువై ఉన్నది. 16వ మెట్టు మీద రేణుకామాత కొలువై ఉందండి. అలాగే 17వ మెట్టు మీద స్వప్నవారాహిణీదేవి కొలువై ఉంది. అలాగే 18వ మెట్టు మీద ప్రత్యంగరామాతను కొలువు చేశారు. ఇలా 18 మెట్ల మీద ఒక్కొక్క మెట్టు మీద ఒక్కొక్క దేవుణ్ణి ఒక్కొక్క దేవతని కూడా ఆ అయ్యప్ప స్వామి వారికి రక్షణగా ఆ యొక్క పరశురాముడు స్థాపించాడు. స్థాపించిన తర్వాత ఎంతో మహిమాన్వితమైనటువంటి ఈ మెట్లు దాటి మనం ప్రతి ఒక్కరూ కూడా అయ్యప్ప స్వామి వారి యొక్క మాల వేసుకున్న ప్రతి భక్తుడు ప్రతి ఒక్కరూ కూడా ఇరుముడి అని చెప్పేసి అయ్యప్ప స్వామి వారికి ఒక ముడుపు కట్టుకుని ఆ ముడుపు నెత్తిమే పెట్టుకుని ఈ 40 రోజులు చేసినటువంటి దీక్షనంతా కూడా స్వామి మెల్లో ఉన్నటువంటి మాలలో ఉంటుంది. ఆ మాలలో ఉన్నటువంటి ఆ దీక్షనంతా కూడా ఆ నేతి రూపంలో ఆ కొబ్బరికాయలో నింపి ఆ ఇరుముడి నెత్తిమే పెట్టుకుని ఆ 18 మెట్లు ఎక్కి అయ్యప్ప స్వామివారికి చూపించి ఆ నెయ్యి అభిషేకం చేసుకుంటారు. అంత మహిమానటువంటి ఈ యొక్క దీక్ష నియమాలు అయ్యప్ప స్వామివారి యొక్క మెట్లు ఎక్కి మనం చక్కగా ఈ పూజ అంతా కూడా పూర్తి చేసుకుని అయ్యప్ప స్వామివారి దగ్గరికి వచ్చాము. ఇప్పుడు అయ్యప్ప స్వామివారి యొక్క అభిషేకములు శరణఘోషలు ప్రారంభమవుతాయి. చక్కగా అందరూ కూడా నమస్కారం చేసుకుని ఆ అయ్యప్ప స్వామివారి యొక్క నామస్మరణ ప్రతి ఒక్కరూ కూడా చేస్తూ స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప అని నామస్మరణ చేస్తూ ఉండండి. స్వామి శరణం శరణమయ్యప్ప. ఓం బాలో మహాత్మభగవానో భగంబానో క్షుందభగవానో క్షుదంబానో వదేపదరంబో భగవానం ప్రియావారస్తనవార తురయంసావార స్వగేతనయే మహాశమానో గౌశమానో స్వేషు వీరాణమానో ధృవావిదావిదే అవిస్మృతానుమధా విదేవతే ఆరాధ్య గోగ్నౌతవర దక్షిణే క్షేత్వీరాయ సంనమస్మేతస్తు రక్షాదినో అధిదేవ బ్రూహ్యదాదనశయ సద్వివర్హాస్తు హిస్మతంగర్త సదయువానం మృగన్న భీమమపహత్నమగ్రమ మృడాదరిత్రేరద్రస్తవానో అన్యంతే అస్మిన్నివ బద్ధదేనాః పరిణోరథస్య యదనంతేజస్య ధర్మనిరగాయోః అవస్థిరా భగవద్భ్యస్తనిష్మేధ్వస్తోకాయ తనయాయ మృడయ మేఢుష్కమ శివనమ శివోనస్తమనా భవ పరమే వృక్ష ఆయుధర్మిథాయ గంభదానాథరపినాగం విభ్రదాగ హివికిరదిగులో హితనోత్తేస్త భగవః యాస్తే హృదయో భస్మంతో అభిషేకం చేసుకొని చక్కగా నమస్కారం చేసుకోండి. ఐశ్వర్యం కలగాలంటే వాడికి భస్మాభిషేకం చేయాలి ఈశ్వరుడికి. అటువంటి భస్మంతో అయ్యప్ప స్వామి వారికి అభిషేకం జరుగుతుంది. మంచి ఐశ్వర్యాన్ని ఇవ్వాలని చెప్పి నమస్కారం చేసుకోవడం కూడా భస్మాభిషేకం స్వామి హరిహరపుత్ర అయ్యప్ప స్వామి రుద్రాయ నమో అస్తు. ఓం శాంతి శాంతి శాంతి. సరస్వతం దుర్ధోదకమలస్నానం గ్రహణ స్వరాపోదితయ శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి నమో నమః. యుద్ధోదకస్నానం సమర్పయామి. చందనాభిషేకోస్తు. ఓం గంధద్వారాంధరాధరుషాం నిత్యవస్థాంగరీషణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోమహ్వయే శ్రియం. చందనాభిషేక ప్రియణే ఓం శ్రీ స్వామి. చందనాభిషేక ప్రియణే చందనాభిషేక ప్రియణే ఓం శ్రీ స్వామి. పద్మాక్షి పదం భవేత్ బ్రహ్మాం
भजस्वपद्माक्षी न सौख्यं लभाम्यहम् अश्वदाय च गोदाय धनदाय महाधने धनं मे दिशतां देवीं सर्वकामार्थसिद्धये पुत्रपौत्रधनं भाग्यं प्रत्यस्वादायोर्धं चन्द्राभां लक्ष्मीपीशानां सूर्याभां श्रियमेश्वर्यं चन्द्रसूर्याग्निधर्वां श्रीमहालक्ष्मीमुपास्महे धनमग्निर्धनं वायुर्धनं सूर्योर्धं वजुः धनमिन्द्र बृहस्पतिर्वर्णं धनमस्मते वैनते यसोमं पिबसोमं पिबदवृत्रः स्वामधनस्य सोमिनामः पिन्ददाति सोमिने न क्रोधो न जमात्सर्यं न लोभो न शुभामतिः सर्वज्ञानां भक्तानां श्रीयो నాకు అయ్యప్ప భక్తులు నలుపు డ్రెస్ ఎందుకు వేసుకుంటారు అనే దాని మీద చాలా ఆసక్తిగా ఉండేదండి. నిజానికి ఈ ప్రపంచానికి దూరంగా, అంటే ఈ భౌతికమైన సుఖాలకి వీటన్నింటికి దూరంగా అన్నీ వదిలేసుకుని మానసికంగా భగవంతుడికి దగ్గర అవ్వడం కోసం దానికి సింబాలిజంగా మనము ఈ బ్లాక్ డ్రెస్ ధరించడం జరుగుతూ ఉంటుందని చెప్పేసి నేను వినటం జరిగిందండి. నిజంగా తెల్లవారుజామున అయ్యప్పలంతా శరణు ఘోషతో నల్ల డ్రెస్సులు వేసుకుని రుద్రాక్షలు ధరించి అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప అనుకుంటూ వాళ్ళు భజనలు చేసుకుంటూ వెళ్తే మనసుకి కలిగే ఆనందం అండి వర్ణనాతీతం. తెల్లవారుజాముని వారు లేచి వారు ఎక్కడుంటే అక్కడ పాజిటివ్ వేవ్స్ అలాగా వైబ్రేట్ చెంది అసలు అక్కడ చుట్టుపక్కల అశాంతి అన్నది లేకుండా పోతుందేమో అని నేను గట్టిగా నమ్ముతూ ఉంటానండి. అందుకే నాకు అయ్యప్ప అంటే చాలా ఇష్టము. ఏదో వంకతో అయ్యప్పకి సేవ చేసుకునే భాగ్యం కింద నేను ఇది భావిస్తున్నానండి. ఓం శ్రీ హరిహరపుత్రయ్యప్ప స్వామినే నమో నమః. దివ్య శ్రీ చందనం సమర్పయామి అలంకరణార్థే పుష్పై పూజయామి అక్షతై పూజయామి. ఓం మణికంఠాయ నమః. ఓం మణికంఠాయ నమః. ఓం మణికంఠాయ నమః. ఓం మణికంఠాయ నమః. ఓం మహాశాస్త్రే నమః. ఓం విశ్వశాస్త్రే నమః. ఓం యోగశాస్త్రే నమః. ఓం మహాఫలాయ నమః. ఓం ధర్మశాస్త్రే నమః. ఓం వేదశాస్త్రే నమః. ఓం కాలశాస్త్రే నమః. ఓం గజాధిపాయ నమః. ఓం లింగపతయే నమః. ఓం వ్యాఘ్రపతయే నమః. ఓం మహాద్యుతాయ నమః. ఓం నామశిక్షాయ నమః. ఓం అగ్రగణ్యాయ నమః. ఓం మహార్జునాయ నమః. ఓం ఋగ్వేదరూపాయ నమః. ఓం నక్షత్రాయ నమః. ఓం వాహకాయ నమః. ఓం పూర్వాయ నమః. ఓం శ్యామాయ నమః. ఓం మహారూపాయ నమః. ఓం పూర్వశ్చేయ నమః. స్వామి పొలయ్యప్ప అయ్యన పొలయ్యప్ప స్వామి శరణం శరణ పొలయ్యప్ప శరణం తిరుపడి శరణం పొలయ్యప్ప స్వామి పొలయ్యప్ప అయ్యన పొలయ్యప్ప స్వామి శరణం శరణ పొలయ్యప్ప మూడాం తిరుపడి శరణం పొలయ్యప్ప స్వామి పొలయ్యప్ప అయ్యన పొలయ్యప్ప స్వామి శరణం శరణ పొలయ్యప్ప నాలాం తిరుపడి శరణం పొలయ్యప్ప స్వామి పొలయ్యప్ప అయ్యన పొలయ్యప్ప స్వామి శరణం శరణ పొలయ్యప్ప అంజాం తిరుపడి శరణం పొలయ్యప్ప స్వామి పొలయ్యప్ప అయ్యన పొలయ్యప్ప స్వామి శరణం శరణ పొలయ్యప్ప ఆరాం తిరుపడి శరణం పొలయ్యప్ప స్వామి పొలయ్యప్ప అయ్యన పొలయ్యప్ప స్వామి శరణం శరణ పొలయ్యప్ప ఏరాం తిరుపడి శరణం పొలయ్యప్ప స్వామి పొలయ్యప్ప అయ్యన పొలయ్యప్ప స్వామి శరణం శరణ పొలయ్యప్ప పదినెట్టాం తిరుపడి శరణం పొలయ్యప్ప స్వామి పొలయ్యప్ప అయ్యన పొలయ్యప్ప స్వామి శరణం శరణ పొలయ్యప్ప స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప వందనమప్ప అయ్యప్ప వందనరా
భక్తులకే కాదు, సాధారణ భక్తులకు కూడా ఉపయోగపడుతుంది, మనసుకు ఆనందాన్ని ఇస్తుంది అని చెప్పేసి మనస్ఫూర్తిగా నమ్ముతూ, నేను పిలిస్తే వచ్చిన నా అయ్యప్ప ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం అయ్యప్ప దీక్ష చేసుకున్నప్పుడే కాదు, దీక్ష లేకుండా కూడా మనమంతా మొత్తంగా పరమాత్మే మనకి చివరి గమ్యంగా గుర్తుంచుకుని ఎప్పుడూ మనసులో ఉంచుకొని ఆ దీక్షని జీవిత కాలం పాటు అనుసరించేలా ఆ అయ్యప్ప ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.